నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇంట్లో ఆడపిల్లలుంటే పరిస్థితి ఎలా ఉంటుందో నేను పేరెంట్స్ గురించి చెప్తున్నా. అందరూ పేరెంట్స్ ఇలానే ఉన్నారంటే అందరూ ఉండకపోవచ్చు, కానీ మాక్సిమం ప్రతి ఆడపిల్లను కన్నా తల్లిదండ్రుల గుండెల్లో 7-8 దాటినాక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే అరే చెల్లెకు తోడేలురా, లేదా అరే అక్కకు తోడేలురా, 8 దాటినాక నీకేం పనమ్మా, ఆడపిల్ల బయట ఎలా ఉందో పరిస్థితులు తెలుసా, ఆడపిల్లకు ఏ డాన్సో ఏ సంగీతమో నేర్పిస్తే రేపు అలాంటివి చేసుకోగలుగుతాయి. ఈ కరాటాల కుంపులు నేర్చుకొని ఏం చేస్తుంది, ఎవరినైనా కొట్టడానికి పోద్దా, రేపు మొగుడిని కొడతదా? ఇలాంటి ఛాందస్స మాటలు చెప్పే సమాజం ఇంకా ఉంది. కానీ ఈ అమ్మాయిని చూసిన తర్వాత ఇది సినిమా కోసం తీశారా, రియల్గానే జరిగిందా, రీల్ కోసం చేశారా నాకు తెలియదు, కానీ నీ అమ్మ ఆడపులిరా, పెంచుతే ఆడబిడ్డని గిట్ల పెంచాలరా భయ్ అనిపించింది. ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. గిట్ల పెంచాలి ఏ ఆడపిల్లనైనా. ఎవడైనా మీద చెయ్యాలో అని చూసినా, మన వస్తువు మీద చెయ్యాలని చూసినా వాడి ఒళ్ళు తొక్క తీయాలి. ఏ లెక్క తీయాలి అంటే ఆడపిల్లను చూస్తే ప్రతి ఒక్కడికి ఆది పరాశక్తి కనబడాలి, భయపడిపోవాలి. ఆడపిల్ల జోలికి వెళితే బొక్కలు చూరా చూరా అయిపోతాయి అనిపించాలి. ఆడపిల్ల అంటే కట్టు బొట్టు చీర సంస్కృతి సాంప్రదాయమే కదా, అప్పర్రకాలి చీల్చి చెండాడుద్ది, కాలు కింద పెట్టి గొంతు నొక్కితే రక్తం బయటికి వస్తుంది. అలాంటి ఆడపిల్లలతో పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండాలి అనే విధంగా ఉండాలి. ఏదేమైనా ఈ పోరుని చూసిన తర్వాత, ఇక మా భాషలో పోరి అంటారు, తప్పుగా అర్థం చేసుకోకండి, తెలంగాణలో గట్నే పిలుస్తాం. గిట్ల పెంచాలి రా బై ఆడపిల్లని. అమ్మ జాగ్రత్త, బయటికి వెళ్తున్నావు చూసుకో, వాడితో జాగ్రత్తగా ఉండు, వీడితో జాగ్రత్తగా ఉండు, ఎవరి జోలికి పోకు, తమ్ముడిని తోడు తీసుకోబో, అన్నయ్యని తోడు తీసుకోబో, నాన్నని తోడు తీసుకోబో. పుట్టింది సింగిల్గానే, పోయేది సింగిల్గానే. మధ్యలో బతకడానికి ఆడపిల్లకు ఎవ్వడి తోడు రక్షణ కోసం అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, తనని తాను స్వీయ రక్షణ చేసుకోగలదు. ఆనాటి సత్యభామ, అప్పరకాళి, పార్వతీ మాత, శక్తి స్వరూపుల గురించి చెప్పుకుంటూ పోతే యుద్ధంలో నరకాసురుల లాంటి వాళ్ళకే చుక్కలు చూపించారు ఆడపిల్లలు. ఈరోజు ఆడపిల్లల్ని కూడా అలానే పెంచండి, అప్పుడు జిహాది నా కొడుకులు కానీ ఇంకొకడు కానీ తడిసిపోతారు. మీరు ఎలా అయితే సంస్కృతి సాంప్రదాయం విలువలు నేర్పాలనుకుంటున్నారో అలానే స్వీయ రక్షణ నేర్పించండి. ఎవడైనా ముట్టుకోవాలి అంటే తాట తీయమని చెప్పండి, ఏం జరిగిన తర్వాత చూసుకుందాం. ఆడపిల్ల లేడి పిల్ల కాదు, పులి పిల్ల, అలా పెంచాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది. అండ్ కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే వీడియోలు వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది. అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే. మేము ఒక స్థానానికి వెళ్ళేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకెంతో సహకరిస్తుంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు, బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి, మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది. మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది, మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం. సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్తో కలిసి నడవండి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా. జై హింద్, జై భారత్.